లహరిని డాక్యుమెంట్స్ తీసుకురమని చెప్పి ప్రకాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. లహరి ఆనందకు తెలియకుండా ఆ పేపర్స్ని దొంగతనం చేసి ఇక ఎవరికి తెలియకుండా ఆటోలో ప్రకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. లహరి ఫోన్ ఇంట్లో మర్చిపోవడంతో అప్పుడు ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ఆనంద్ భైరవి లిఫ్ట్ చేయడంతో అప్పుడు ఆనంద్ భైరవికి ఎవరో లహరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఎవరు లహరిని బ్లాక్మెయిల్ చేస్తుందని తెలుసుకొని ఆనంద బయటికి చూసేసరికి లహరి ఆటోలో వెళ్ళడం కనిపించి ఆనంద కూడా లహరికి తెలియకుండా తనని ఫాలో అవుతూ లహరి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్యని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తారు. శరణ్య హాస్పిటల్ నుండి బయటకు వస్తూ కళ్ళు తిరిగి పడబోతూ ఉంటే దర్శన్ శరణ్య భుజం మీద చెయ్యి వేసి తనను కింద పడకుండా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా ప్రేమగా శరణ్యని కారులో ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి వచ్చాక శరణ్యకు తనే స్వయంగా పాలు వేడి చేసి తనే తాగిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా చూస్తున్న సమీరకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వీడికి పెళ్ళం మీద ప్రేమ మొదలైనట్టుగా ఉంది. ఇలా అయితే మరి నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? ఎట్టి పరిస్థితులను వీళ్ళు దగ్గర అవ్వకూడదు అని చెప్పి సమీర కుట్ర చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. మరోపక్క ఆనంద్ భైరవి లహరిని ఫాలో అవుతూ ఒక చోటకు వెళ్తుంది. లహరి ఆటోలో దిగిన తర్వాత ఆటో డ్రైవర్తో ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండండి అన్న, ఇప్పుడే వస్తానంటూ ఒక చోటుకు వెళ్ళి ఒక పాత కూలర్లో డాక్యుమెంట్స్ని పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఆనంద ఆ డాక్యుమెంట్స్ని చూసి షాక్ అవుతూ ఇదేంటి, ఈ డాక్యుమెంట్స్ని లహరి ఇక్కడ పెట్టేసి వెళ్ళింది. బ్లాక్మెయిల్ చేసేవాడెవడో లహరికి తెలియదన్నమాట. వాడెవడో కనిపెడతాను, డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వస్తాడు కదా అని చెప్పి ఆనంద్ భైరవి ఆ డాక్యుమెంట్స్ని అక్కడ పెట్టేస్తుంది. ఇక చాటుగా ఉండి ఎవరు ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వస్తారోనని ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రకాష్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మామ వెళ్ళి పేపర్స్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రకాష్ ఫ్రెండ్ వచ్చి ఆ డాక్యుమెంట్స్ని తీసుకుంటూ ఉండగా ఆనంద్ భైరవి అతని 2 చెంపలు వాయిస్తూ నువ్వేనారా నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేసేది అని చెప్పి అంటూ ఉంటే మా బాస్ ఈ పేపర్స్ తెమ్మని చెప్పారు మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో అతన్ని ఆనంద్ భైరవి పోలీసులకి అప్పగిస్తుంది. ఇక ఈ విషయం ప్రకాష్ దొంగచాటుగా చూసి తెలుసుకుంటాడు. ఇక వెంటనే అనన్యకు ఫోన్ చేసి ఆనంద్ భైరవికి విషయం తెలిసిపోయింది, ఇప్పుడు నువ్వు ఏం చేయాలో చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడు లహరి ఇంటికి రాగానే ప్రకాష్ చెప్పినట్టుగా లహరి వాడు పేపర్స్ తీసుకోలేదట, నువ్వు మీ అమ్మకి విషయం చెప్పేశావు కదా, వాడి మనుషులను అత్తయ్య గారు పోలీస్ స్టేషన్లో వేయించారట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లహరి ఈ విషయం నీకెలా తెలిసింది వదినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళావు కదా, వాడి బాస్ నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు అని అనన్య అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వెళ్ళి మీ అమ్మను డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చెయ్యి, లేకపోతే మన ఇంటి పరువు పోతుందంటూ లహరిని అనన్య రెచ్చగొడుతుంది. శరణ్య అమ్మ నాన్న ఇద్దరు కూడా శరణ్యను చూడటానికి వస్తారు. బాబు ఇప్పుడు శరణ్యకి ఎలా ఉందని దర్శన్ని అడగడంతో అప్పుడు దర్శన్ పర్వాలేదు మామయ్య గారు, మీరు కంగారు పడతారని ముందుగా ఈ విషయం చెప్పలేదని అంటూ ఉంటాడు. ఆ తర్వాత దర్శన్ మామయ్య గారు ఆ రోజు మీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విశ్వనాథం పర్వాలేదు బాబు, మేము కూడా మా కూతురు విషయంలో తొందరపడి మీతో అలా మాట్లాడాము, తప్పు మా వైపు కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. చెయ్యని తప్పుకి మిమ్మల్ని అపార్థం చేసుకున్నామని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే సరే మామయ్య గారు మీరు శరణ్యని చూస్తూ ఉండండి, నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి దర్శన్ బయటకు వెళ్తూ శరణ్యతో జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు. దర్శన్లో వచ్చిన మార్పుకి గీతా సుబ్రహ్మణ్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ అల్లుడు గారిని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే శరణ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.